నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి నర్సీపట్నం జిల్లాలో స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి రవి పటంశెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పలమనేరు టీడీపీ నేత ఆర్వి సుభాష్ విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ చంద్రబాబుల కాళ్ళు చేతులు అడ్డుపెట్టి తుపాన్ను మళ్లించలేమని రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పల్లెలకు రైతులకు పూర్తి వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు. ఆయన నేల మీద నడవడు, ఆయనదంతా హైటెక్ సిద్ధాంతమని అభివర్ణించారు. 4 ఏళ్లుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పట్టిసీమతో పనేంటి అని ప్రశ్నించారు. గేట్లు కొట్టుకుపోవడం మీ నిర్వాహకం వల్ల కాదా చంద్రబాబు అని నాగిరెడ్డి నిలదీశారు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన రైతులు నమ్మరని పేర్కొన్నారు. ప్రజలకు పనిచేసిన ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియా మాట్లాడారు. మాత్రమే చేతనైన పని 40 ఏళ్ల అనుభవాన్ని మేధస్సుని రంగరించి మేమైతే అంటే మనం హుదూద్ తుఫాన్ అప్పుడు తెల్లవారులు కూడా సీఎం డాష్ బోర్డ్ దగ్గరే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని తుఫాన్ని మరలించి నష్టం లేకుండా చేశారు అని చెప్పి పచ్చపత్రికల్లో వార్త వచ్చింది, కావాలంటే వెరిఫై చేసుకోండి. మరలా ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రి గారికి పిలిపి తీసుకొచ్చి ఆయన 1000 కోట్లు ప్రకటించారు. 3000 కోట్ల పైగా నష్టం వచ్చిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఎక్కడ పొంతన లేని కార్యక్రమం తుఫాన్ని డైవర్ట్ చేయటం మానవ మాతృకు సాధ్యమేనా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు అనుకోకుండా అనుకోని వైపరీత్యాలు వచ్చినప్పుడు, సైక్లోన్స్ వచ్చినప్పుడు, లేకపోతే డ్రాట్ వచ్చినప్పుడు దాంట్లో తప్పనిసరిగా వ్యవసాయ రంగం ముందుగా దెబ్బతింటుంది. అలాగే పేద వర్గాలు ముందుగా దెబ్బతింటాయి. పశువులు కానీ మేకలు కానీ ఇవన్నీ కూడా మొట్టమొదట ముందు ఎఫెక్ట్ అయ్యేది ఇవన్నీ దెబ్బతింటాయి. సో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఫోటో ఇస్తూ కూలిపోయిన చెట్ల దగ్గర లేకపోతే బాలకృష్ణ గారు హీరోలాగా తన చేతితో లేపే చెట్లు లేపుతున్నట్టుగా ఒక ఫోటోలు దిగటమో, తుఫాన్ అంతా తనే జయించినట్టుగా బస్సులో పడుకుని వారం రోజుల దాకా ఉండి బస్సులో పడుకుని నేను అది చేశానని చెప్పడం లాంటి కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అయితే చేత కాదు. సో తుఫాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? సో యంత్రాంగం మొత్తాన్ని కదిలించి సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్తో ఆ పోల్స్ అన్ని లేపించే పని చేయాలి. అట్లాగే ఇరిగేషన్ కెనాల్స్ విషయంలో లేకపోతే దేని మీద అయినా సరే రెవెన్యూ ముంపు ప్రాంతాలు ఉంటే రెవెన్యూ వాళ్ళతో ఆ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ 24 గంటల్లోనే ఎలక్ట్రిసిటీని రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అలాగే ముంపు ప్రాంతాల్లోంచి బయటికి తీసుకొచ్చిన వాళ్ళకి మనకి ఇదివరకు తెలిసిన విషయమే. సో నెలల తరబడి వాళ్ళకి పరిహారం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎదురు చూసిన రోజులు. ఇవాళ వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడే వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. సో పలుగు పారాపుచ్చుకుని మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిలా విన్యాసాలు చేయడం మాత్రం మాకు చేత కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 18కి విజయవంతంగా పూర్తి అవుతున్న సందర్భంగా గాజువాక నియోజకవర్గం అగ్నంపూడి శివాజీనగర్ ప్రాంతంలో ఉన్న పైలాన్ వద్ద నిర్వహించే సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
పాత గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గడిచిన 4.5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలను నేరుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పాలనకు స్వస్తి పలికి రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో పెట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీను, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షులు పులి వెంకట రమణారెడ్డి, రెడ్డి వాసు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాత్రి సుమారు 8-9 గంటల ప్రాంతంలో మరి గాజువాక నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు కనుక అది దానికి 17 సాయంకాలాన్ని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానుల్ని వచ్చి స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మరి గాజువాక ప్రాంతంలో 18 తెల్లవారు నుంచి అంటే 10 గంటల ప్రాంతం నుంచి యువగలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. దాని ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసి దగ్గర నుంచి తెలుగు తల్లి విగ్రహం మీదుగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కి గుండా మరి ఏదైతే సుద్దరయ్య కాలనీలో ఉన్నటువంటి జీవీఎంసీ వాటర్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ దగ్గర చేరుకొని అక్కడి నుంచి వై జంక్షన్ మీదుగా అలాగే కృష్ణదేవరాయ గారు జంగు జంక్షన్ అంటున్నాం విగ్రహం ఎక్కడైతే ఉందో పాత జంగు జంక్షన్ మీదుగా చిన్నగంటాడుగా అక్కడి నుంచి వంటిల్లు జంక్షన్ నుండి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఓల్డ్ గాజువాక జంక్షన్ చేరుకొని ఓల్డ్ గాజువాక జంక్షన్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గర చేరుకొని అక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ టెంట్ని అడ్రస్ చేసి 5-5:30 ప్రాంతానికి మరి పైలన్ చేరుకునే విధంగా మేము ఆ సన్నాహాలు చేసుకుంటున్నాం. కనుక ఈ యువగలం పాదయాత్రని గాజువాక పుర ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్సు, కార్యకర్తలు, ఎన్టీ రామారావు గారి అభిమానులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే రేపు ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఈ యాత్ర సుమారు 3,132 కిలోమీటర్లు 3,132 కిలోమీటర్లు అంటే 3132 3132 అంటే దాన్ని మేము చెప్పుకోదానికి 3132 అంటున్నాం కానీ 3,132 కిలోమీటర్లు ఆ పాదయాత్ర చేసుకొని ఇక్కడికి ముగింపు చేసుకున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పినట్టుగా ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఈ యాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఎందుకు ఈ మాట రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంపీ మోపిదేవి వెంకటరమణను తొలగించడం అన్యాయమని విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమం సభ్యులు సమ్మిడి ఆనందరావు అన్నారు. ఈ మేరకు గాజువాక ప్రియదర్శిని కాలనీ రామాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుండి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్తగా తొలగించడం బాధాకరమైన విషయమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పథకాలతో చురుగ్గా పాల్గొని గడప గడపకు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారని అలాంటి వ్యక్తిని తొలగించడం పార్టీకి తీరని లోటు అన్నారు. అత్యధికంగా మా సామాజిక వర్గం విశాఖ వెస్ట్, భీమిలి తదితర ప్రాంతాల్లో ఉన్నారని వారు మనోభావాలు దెబ్బతినకుండా ఆయనకి తిరిగి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంగ రాంప్రసాద్, బర్రె మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వనభోజన కార్యక్రమాలు శ్రీ మోపిదేవి గారి సహాయ సహకారాలతో మా అధ్యక్షులు అంగ రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో సుమారుగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలుపుకుంటే 2.5 లక్షల పైచీలకు ఉన్నటువంటి మా సామాజిక వర్గం గాజువాక, అదేవిధంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం, భీమిలి, అలాగే మాడుగుల నియోజకవర్గాల్లో గెలుపోవటములు నిర్ణయించేటువంటి నిర్ణయాత్మక శక్తిగా ఓటింగ్ కలిగి ఉన్నాము. ముఖ్యంగా
ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మోపిదేవి గారికి మరలా రేపల్లి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించినట్టయితే వీటితో పాటుగా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 30 కాన్స్టిట్యూన్సీలో ఈ యొక్క ప్రభావం పడుతుంది. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకొని తప్పనిసరిగా శ్రీ మోపిదేవి వెంకటరమణ గారికి ఇన్ఛార్జిగా నియమిస్తారని హృదయపూర్వకంగా వచ్చున్నాం. నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఓమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో లాంఛనప్రాయమైన రిసెప్షన్ అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు అధ్యక్షుడు ద్రౌపది ముర్ము ఆయనకి స్వాగతం పలికారు. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ గార్డ్ ఆఫ్ ఆనర్ను పరిశీలించారు. ఢిల్లీ విమానాశ్రయంలో సుల్తాన్కు కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ స్వాగతం పలికారు. आपके निरीक्षण के लिए तैयार है दीवान।
వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు శుక్రవారం టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేల అనుచరుల సారథ్యంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. చంద్రబాబు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘ నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్యతో పాటు 6 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైకాపా ద్వితీయ శ్రేణి నేతల టీడీపీలో చేరారు. రామచంద్రపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. నేతల చేరికలతో తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది. తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాట ఇవ్వటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా 1 సంవత్సరం పనిచేశాను. చాలా హానెస్ట్గా పనిచేశాను. ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకు కొనసాగుతానని, నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది, ఇక రామరాజ్యమే మిగిలింది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను. ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు, నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు. నేను కళ్ళారా చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం చాలు. నేనే పదవులు ఆశించటం లేదు. పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి, నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి, ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను, అధినేత గారికి, మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఇప్పటి నుంచి ఇంకింకా ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది. నాకు అంత బాధ్యత నాకు ఈ కండువా చూపిస్తుంది. తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను. నేను బాబాగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.